హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు ఒకటి గ్రూప్ సి సివిల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రూప్ సి అంటే మీకు అందరికీ తెలిసిందే కదా. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరరీ పోస్టులు అయితే ఉండవు. బట్ దీనికి వచ్చేసి ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వాళ్ళు చెప్పిన డేట్ లోపు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీనికి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు. అండ్ ఎవరికైతే అడ్మిట్ కార్డ్ వస్తుందో వాళ్ళకు 80% మీకు జాబ్ వచ్చినట్టే. రిమైనింగ్ పర్సెంట్ అయినా మీరు కంపల్సరీగా ఎగ్జామ్లో హై స్కోర్ చేసి వాళ్ళు చెప్పినటువంటి సెలక్షన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. మనకి ఈ నోటిఫికేషన్ మనకు ఒడిశా రాష్ట్రం నుంచి రావడం జరిగింది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణకు ఒడిశా దగ్గరనే. ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఒడిశాలో అయితే జాబ్ చేయాలి. అండ్ అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దగ్గరనే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని ఎండ్ వరకు చూసి అండ్ ఎన్ని పోస్టులు భర్తీ చేసిన క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇంకోటి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సింపుల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అంతే. ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ కానీ లేదు. అండ్ ఇంకోటి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి కూడా అప్లికేషన్ ఫీజు అయితే పెడుతుండ్రు ఇంత ముందుకు. బట్ ఆర్మీ గ్రూప్ సికి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇప్పుడు పూర్తి డీటెయిల్ చెప్తాను ఈ వీడియోలోను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఎవరైతే ఇండియన్ ఆర్మీలోనో అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, గ్రూప్ సి ఉద్యోగాలు జాబ్ సాధించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి కంపల్సరీ మీరు అప్లై చేసుకుని పడతారు. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకి ఇండియన్ ఆర్మీ నుంచి గ్రూప్ సి నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి సివిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు నవంబర్ 22వ తేదీ మనకు రావడం అయితే జరిగింది. అండ్ ఇంతవరకు ఎవరు కూడా తెలియదు అనమాట, ఎవరు పట్టించుకోలేదు దీన్ని. మనకు అప్లికేషన్ అనేది కూడా నవంబర్ 22 ఈ నెల 22వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. దీనికి అప్లై లాస్ట్ డేటు డిసెంబర్ 12, 2025. మనకు నెక్స్ట్ మంత్ 12వ తేదీ వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని ఓన్లీ నార్మల్ పోస్ట్ ద్వారా పంపించాలి కాబట్టి టైం అయితే ఉంది, ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి ట్రై చేయండి. ఇక ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ముందుగా వచ్చేసి ఫిట్టర్ ట్రేడ్ అయితే భర్తీ చేస్తున్నాడు. దీనికి 10th క్లాస్తో పాటు ఎవరైతే ఐటీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు కుక్కు ట్రేడ్కి వచ్చేసి మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ అండ్ ప్రొఫెషన్ ఇన్ ద ట్రేడ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ఇండియన్ కుకింగ్ నాలెడ్జ్ అయితే మీకు అయితే ఉండాలి. అండ్ ప్రొఫెషన్ ఇన్ ద ట్రేడ్, కుక్కు ట్రేడ్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. వాటితో పాటు కుక్కు ట్రేడ్ కూడా వచ్చి ఉండాలి. బట్ ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి ఇవేం అవసరం లేదు, మీరు అప్లై చేసుకోండి. మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది కదా రిటర్న్ అనేది, అంతలోపు మీరైతే అన్నీ కూడా మీరు వంటలు గింటలు అన్నీ నేర్చుకోండి. మెయిన్గా నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఏది కూడా మనకు అవసరం అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే మనకు బేసిక్ పే అన్ని అలవెన్స్ కలుపుకుంటే వరకు మీకు 35,000 అబ్బో మీకు శాలరీ అయితే వస్తుంది. కాబట్టి మంచి శాలరీ అండ్ మంచి జాబు 80% మిస్ అయితే చేసుకోదండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 12వ తేదీ కాబట్టి ఆ డేట్కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ ఏజ్ లిమిట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు సింపుల్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కన్నా ఓవరాల్గా మనకు OMR బేస్డ్ ద్వారా ఆబ్జెక్టివ్ టైప్లో 150 క్వశ్చన్లు వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ అయితే మాత్రమే మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎగ్జామ్కి వచ్చేసి మనకు టైమింగ్ అనేది మనకు 2 hours అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం 2 hours లోపు మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు పోస్ట్ వైజ్గా ఇవ్వడం అయితే జరిగింది. ముందుకు వచ్చేసి ఫిట్టర్ స్కిల్డ్కి వచ్చేసి 150 క్వశ్చన్లు వస్తాయి, 150 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25, న్యూమరికల్ యాప్ట్ నుంచి 25, ట్రేడ్ స్పెసిఫిక్ నుంచి మనకు 50 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే కుక్కు ట్రేడ్కి అప్లై చేసుకుంటారు కదా వాళ్ళకి 150 క్వశ్చన్ వస్తాయి, 150 మార్కులకు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు, న్యూమరికల్ యాప్ట్ నుంచి 25 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే అడ్మిట్ కార్డ్ వస్తుందో వాళ్ళందరూ కూడా మీరు ఎగ్జామ్లో హై స్కోర్ చేయగలం అనుకుంటేనే వెళ్ళండి, అటెండ్ అవ్వండి. అంటే మీకు ఫర్దర్గా అడ్మిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ హై స్కోర్ చేశారంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తారో ఆ ట్రేడ్లో మీకు కంపల్సరీగా మీకు నాలెడ్జ్ ఉందా లేదా అదే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు అడ్మిట్ కార్డ్ వచ్చేలోపు మీరు పూర్తిగా కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఎవరైతే ఎక్కువ ట్రేడ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఈ నోటిఫికేషన్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి.
ముందుగా వచ్చేసి ఇక్కడ రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్‌గా సిగ్నేచర్ అయితే చేయండి. మీ సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయండి అంతే. నెక్స్ట్ ఇక్కడ మనకు అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ అయితే ఇచ్చాడు కదా! అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ వచ్చేసి ఇదే అప్లికేషన్ ఫామ్‌లో మీకు కిందైతే ఉంటుంది. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేశారంటే కింద ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడుంది చూడండి కింద. CBSE 10103/11/0012/2526 అనమాట. ఈ నెంబర్ అయితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టు అడ్రస్ ఉంది కదా! టు అడ్రస్ వచ్చి మీరు ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మీకు ఏదైతే పంపియాలనుకుంటారో ఆ అడ్రస్ ఇవ్వాలి. నేను చెప్తాను. నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేద్దామన్నా ఆ పోస్ట్ రాయండి. సెకండ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరైతే రాయండి. 10th మెమోలో మీ పేరు, మీ ఫాదర్ నేము అండ్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వండి అండ్ కిందనే మీ మదర్ నేము, కింద నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్. అప్లై లాస్ట్ డేట్ December 12కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది అది కూడా ఇవ్వాలి. 6th వచ్చేసి మనకు జెండరు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ 7 వచ్చేసి నేషనాలిటీ ఇండియన్ పెట్టండి. 8th వచ్చేసి రిలీజియన్, మీరు ముస్లిమా, హిందువా, సిక్కా, బుద్ధా, క్రిస్టియన్స్ అనేది ఇవ్వాలి. 9th వచ్చేసి కరస్పాండ్ అడ్రస్ విత్ పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మొత్తం కూడా ఇవ్వాలి. 10th వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ కూడా సేమ్ అనమాట. మీ ఇంటి అడ్రస్, మీ విలేజ్, మండలము, స్టేటు, పిన్ కోడ్, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th వచ్చేసి మనకు కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేసినా కేటగిరీ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కిందనే వచ్చేసి మనకు లెంత్ ఆఫ్ కామ్రేడ్, ఎవరైతే ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని ఫిలప్ చేయాలి. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు మొత్తం కూడా. ఒకవేళ సర్వీస్ మెన్ కాకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ కిందనే వచ్చేసి మనకు డీటెయిల్ ఆఫ్ ఏజ్ రిలాక్షన్ ఉంది కదా! ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏజ్ రిలాక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు, అంటే జాబర్స్ అనమాట. 14th వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో వచ్చేసి మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ క్వాలిఫికేషన్ ఎవరు అడిగారో అది ఇవ్వాలి. ముందుగా నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అంటే ఇక్కడ ఎస్ఎస్సీ అయితే ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇయర్, 10th ఏ సంవత్సరం పాస్ అయ్యారో, 10th బోర్డు, తర్వాత 10థ్‌లో వచ్చినటువంటి పర్సెంటేజ్ మార్కులు ఇవ్వాలి. తర్వాత గ్రేడ్ డివిజన్, ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ ఉంటుంది కదా, ఫస్ట్ క్లాస్ అట్లా అదనమాట. తర్వాత ఎక్స్‌పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ అడిగింటే ఆ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి మనకు లిస్ట్ ఆఫ్ ఎన్‌క్లోజర్, ఇక్కడ వచ్చేసి ఏందంటే అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు, 10th మెమో జిరాక్స్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, డొమిసైల్ సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ జిరాక్స్ అండ్ చిన్న ఎన్ఓలాపు అది కూడా పెట్టాలి. అన్నీ కూడా మీరు ఇక్కడ లిస్ట్ రాస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ 16th వచ్చేసి మనకు ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ నెంబర్ గానీ, పాన్ కార్డ్ నెంబర్ గానీ, పాస్‌పోర్ట్ నెంబర్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ గానీ ఏదో ఒకటి అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి. తర్వాత ప్లేస్ అండ్ డేట్ కాడ ప్లేస్ మీ విలేజ్ గానీ, మండలం గానీ ఇవ్వండి. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేసినారో ఆ డేట్ అయితే ఇవ్వాలి. ఇక అప్లికేషన్ ఫామ్‌తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అంటే గన ఒక చిన్న ఎన్వలప్ తీసుకొని ఆ చిన్న ఎన్వలప్ ఇంటి మీద రూ. 5 పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. అండ్ అదేవిధంగా ఆ చిన్న ఎన్వలప్ ఇంటి మీద టు అడ్రస్ అని రాసి మన అడ్రస్ అయితే రాయాలి. మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, పిన్ కోడ్ మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది విత్ మొబైల్ నెంబర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరు ఇంకా కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ పంపిస్తుంటారు కదా! ఆ డాక్యుమెంట్ జిరాక్స్‌లు అనేది ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకొని 4, 3 అనేది కౌంట్ ఇవ్వాలి. తర్వాత 2 లేటెస్ట్‌గా దిగినటువంటి ఫోటోస్ కూడా మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫోటో బ్యాక్ సైడ్ వచ్చేసి మీ పేరు, మీ ఫాదర్ నేమ్ గానీ, మీ మదర్ నేమ్ గానీ రాయాల్సి ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ కిందనే ఉంది చూడండి. అడ్మిట్ కార్డ్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఏ విధంగా ఫిలప్ చేయాలంటే ఇక్కడ రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు సిగ్నేచర్ అయితే చేయండి. నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్, మీరు పంపిస్తున్నటువంటి పోస్ట్ అనమాట. అండ్ యూనిట్ అప్లైడ్, మీరు ఏ యూనిట్ నుండి అప్లై చేస్తున్నారో ఆ యూనిట్. వీడియోని ఎండ్ వరకు చూడండి, యూనిట్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు రాయండి. డేట్ ఆఫ్ బర్త్ మీద ఇవ్వండి. జెండర్ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మదర్ నేము, కింద ఫాదర్ నేము అండ్ పెళ్లయి ఉంటే గనుక మీ హస్బెండ్ నేమ్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ కింద కేటగిరీ మీ ఏ కేటగిరీ అనేది. నెక్స్ట్ కరస్పాండ్ అడ్రస్, మీరు ప్రెజెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. హౌస్ నెంబర్, విలేజ్, పోస్ట్ ఆఫీస్ అడ్రస్ మొత్తం కూడా. కింద మనకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవి కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అడ్మిట్ కార్డ్‌లో మీరు ఇవి మాత్రం మీరు ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. కింద మనకు ఫర్ ఆఫీస్ యూజ్ అని ఉంది కదా! దీన్ని మీరైతే ఫిలప్ అయితే చేయొద్దండి. ఇది వాళ్ళే ఫిలప్ అయితే చేసి మనకు బై పోస్ట్ ద్వారా పంపిస్తారన్నమాట. ఒడిశా నుంచి వచ్చినటువంటి ఆర్మీ గ్రూప్ సి ఆఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ మనకు నవంబర్ 22 నుంచి 28 మధ్యన వచ్చినటువంటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ ఇది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ సి డిఫెన్స్ సివిలియన్ పోస్ట్ ఇన్ క్రాప్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ అట్ ఎయిర్ డిఫెన్స్ స్టాటిక్ ఏదైతే ఉందో వర్క్షాప్ అనేది గోపాల్పూర్ అక్కడి నుంచి రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఫిట్టర్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా యూఆర్ క్యాండిడేట్. నెక్స్ట్ కుక్కు ట్రేడ్ ఒకటి ఉంది, అది కూడా యూఆర్ క్యాండిడేట్. అయితే ఇక్కడ మనకు యూఆర్ క్యాండిడేట్లో ఉన్న పోస్ట్‌కి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. అండ్ బ్రదర్ ఒకటే కదా పోస్ట్ ఉండేది, మీరు ఎందుకు వీడియో చేశారని కొంతమంది అయితే అనుకోవచ్చు. ఇక్కడ ఒక పోస్ట్ అని చాలామంది అయితే అప్లై అయితే చేయరు.
అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఇంకోటేందంటే మనకు వేకెన్సీ కూడా మనకు పెరిగే అవకాశం అయితే ఉంటుందనమాట. ఇప్పుడు 1, 2 పోస్టులకైతే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ అయితే భర్తీ చేయరు ఎక్కడైనా గూడా. అవేందంటే మళ్ళా మనకు వేకెన్సీ మనకు ఇంక్రీజ్ జేస్తారు. ఇంక్రీజ్ జేసినప్పుడు ఏందంటే వాళ్ళకి కావాల్సినటువంటి స్టాఫ్‌ని రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటారన్నమాట ఎక్కువ మందిని. కాబట్టి చాలామంది ఏందంటే ఒక్క పోస్టే గదా అని చాలామంది అప్లై చేయరు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నేనైతే ఫోర్స్ అయితే చేయను. ఇక నెక్స్ట్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ డిఫెన్స్ స్టాటిక్ వర్క్షాప్ గోపాల్పూర్ మిలిటరీ స్టేషన్, గోలబంద పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ వచ్చేసి మీకు గంజం అండ్ ఒడిశా 781052 పిన్ కోడ్ అనమాట. అండ్ యూనిట్ అడ్రస్ అప్లికేషన్ ఫామ్‌లో యూనిట్ ఉంది కదా! ఆ యూనిట్ కూడా ఇదే రాయాల్సి ఉంటుంది. అండ్ బై పోస్ట్ ద్వారా పంపించాల్సిన అడ్రస్ కూడా ఇదే అనమాట. అండ్ మీరు ప్లేస్ ఆఫ్ వర్క్ చూసుకుంటే ఎయిర్ డిఫెన్స్ స్టాటిక్ వర్క్షాప్ గోపాలపూర్ మిలిటరీ స్టేషన్ మనకు ఒడిశాలో మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు రాయాలి. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఎన్వలప్ తీసుకోండి. మెయిన్ ఎన్వలప్ మీద మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మెయిన్ హెడ్డింగ్ అయితే పెట్టండి క్యాపిటల్ లెటర్స్‌లోన. దాని పక్కన మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేద్దాం అనుకో ఆ పోస్ట్ అయితే రాసి పక్కన కేటగిరీ యూఆర్ అని పెట్టండి. ఇక నెక్స్ట్ మీరు దాని మీద టు అడ్రస్ అని రాసి టు అని పెట్టి టు అడ్రస్ అనేది మీరు ఇదైతే ఇవ్వాల్సి ఉంటుంది. పక్కనే లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ విలేజ్, మీ హౌస్ నెంబరు, మీ పేరు, మీ ఫాదర్ నేము, హౌస్ నెంబర్ మొత్తం కూడా విత్ మొబైల్ నెంబర్ కూడా మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది విత్ పిన్ కోడ్ తోటి. అండ్ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు కదా! అప్లికేషన్ ఫాము అదే విధంగా మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్‌లు అన్నీ కూడా మడత పెట్టి ఆ మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేసేయండి. అండ్ ఇంకోటి మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్ ఉంటాయి కదా! ప్రతి జిరాక్స్ ఓన్లీ జిరాక్స్ మాత్రమే. అండ్ జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్. ప్రతి జిరాక్స్ కింద సిగ్నేచర్ చేయండి కింద. సిగ్నేచర్ కింద డేట్ వేయండి అంతే. అదే విధంగా ఒక చిన్న ఎన్వలప్ అయితే ఉంది. ఆ చిన్న ఎన్వలప్ ఇంటి మీద మీరు టు అడ్రస్ అని రాసి మీ అడ్రస్ రాసుకొని 2 అని పెట్టి రూ. 5 పోస్టల్ స్టాంప్ అతికియండి. ఒకవేళ రూ. 5 పోస్టల్ స్టాంప్ లేకపోతే రూ. 10 గాని, రూ. 10 లేకుంటే రూ. 20 గాని అతికించండి ఏం కాదు. ఇక మీరు అది కూడా పెట్టేసి 2 ఫోటోలు కూడా మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేసి బై పోస్ట్ ద్వారా పంపియండి. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపియాలి. స్పీడ్ పోస్ట్ పంపియద్దండి. రిజిస్టర్ పోస్ట్ పంపియద్దండి. రిజెక్ట్ అయితే అవుతదనమాట. దీనికి అప్లై చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 12, 2025. మనకు నెక్స్ట్ మంత్ 12వ తేదీ వరకు టైం అయితే ఉంది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ 2 కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ అయితే చేస్తాను. మీరేం లేదు టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను వీడియో చేసినటువంటి డేట్ ఏదైతుందో ఆ డేట్‌లో మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో మీరు సెర్చ్ చేయండి. ఆ డేట్‌లో మీకు అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ మీకు అవైలబుల్‌గా అయితే ఉంటుందన్నమాట. అక్కడ మీరు చూసుకోండి. థాంక్ యూ.